హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచుకున్నారా? మంచుకున్నారా? మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే చెప్పేసేయండి. ఇక మరి ఈ యొక్క బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్టింగ్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అనేవి, ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మనం అయితే తెలుగులో తీసుకొని రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది కూడా ఐపీఎల్కి సంబంధించి, క్రికెట్కి సంబంధించి వరల్డ్ వైడ్గా మనమైతే ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మరి అవన్నీ కూడా మిస్ అవ్వద్దంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మ్యాచెస్ టెస్ట్ సిరీస్ 2 టెస్టులు అయితే ఆడతారు. 2 టెస్టులకు గాను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే మనకి ఈరోజు అదే మనకి 11th నవంబర్ రోజునైతే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క మ్యాచెస్ అన్నీ కూడా మనమైతే లైవ్ అనేది ఎట్లా చూడాలి, ఏం కథ అని అంటే మాత్రం సింపుల్‌గా మన ఇండియాలో వచ్చేసి మనకి ఈ యొక్క లైవ్ వచ్చేసి ఫ్యాన్ కోడ్ అప్లికేషన్‌లో మాత్రం మనకి లైవ్ అనేది వస్తుందన్నమాట. ఎటువంటి టీవీ ఛానల్స్ లేవు. ఎందులో కూడా మీకైతే ఈ యొక్క లైవ్ అనేది అవైలబిలిటీ అనేది లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ కోడ్ అప్లికేషన్‌లో మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. ఫ్యాన్ కోడ్ అప్లికేషన్‌లో లైవ్ ఎట్లా చూడాలి అంటే మాత్రం సింపుల్‌గా ఈ యొక్క బంగ్లాదేశ్, ఐర్లాండ్ సిరీస్‌కి సంబంధించినటువంటి టూర్ అయితే ఉంటది. టూర్ పాస్ తీసుకున్న తర్వాత మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. ₹79 ₹80 ఉంటది. అది తీసుకొని వీటికి సంబంధించినటువంటి లైవ్ మ్యాచెస్ అనేవి మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరిగా ఈ అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్‌లో మనం లైవ్ ఏ విధంగా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్‌లో ఈ యొక్క లైవ్ అనేది ఎట్లా చూడాలంటే మాత్రం సింపుల్‌గా మనకి ఈ యొక్క లైవ్ వచ్చేసి బంగ్లాదేశ్‌లో టీ స్పోర్ట్స్‌లో మీకైతే లైవ్ అనేది వస్తుందన్నమాట. మరి ఒక టీ స్పోర్ట్స్ ఛానల్ ఏదైతే ఉందో అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక మరి మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రీస్‌లో ఒకటే ఒక యూట్యూబ్ ఛానల్‌లో మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. అదే టీ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. అందులో మీరైతే ఈ యొక్క లైవ్ అనేది కంప్లీట్‌గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాలో మాత్రం దీనికి సంబంధించినటువంటి లైవ్ టెలికాస్టింగ్ అనేది రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాత్రం ఫ్యాన్ కోడ్ వాళ్ళ దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో మాత్రం టీ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ అనేది రాదు. ఒకవేళ వస్తే గనుక ఎంజాయ్ దట్. రాదు, నాకు తెలిసినంత వరకు రాదు. ఎందుకంటే మాత్రం వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్లే చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ వస్తే గనక కామెంటరీ వచ్చుండొచ్చు. కానీ మనకి లైవ్ స్ట్రీమింగ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకైతే రాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి గిట్ల గీ పంచాయతీ అయితే ఉన్నది అన్నమాట. మరి ఈ యొక్క మ్యాచెస్‌కు సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్, లైవ్ టెలికాస్టింగ్ డీటెయిల్స్ అనమాట. ఇన్‌కేస్ వీటికి సంబంధించినటువంటి పెద్దగా ఎవరు కూడా వీటికి సంబంధించినటువంటి మ్యాచెస్ అనేవి చూడకపోవచ్చు మాక్సిమం. చూస్తే ఎక్కడో కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటే చూస్తారు. అంతే, మరి వీడియోకైతే ఇంతే. ఇన్‌కేస్ ఏదైనా కంట్రీ మిస్ అయితే లెట్స్ కింద కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలైతే వెతికి కింద మనకైతే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీడియోకైతే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియోకి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్. బై.